ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈ రోజు 12 రాసుల వారు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో తెలుసుకుందాం. మంగళవారం కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మంగళవారానికి కుజుడు అధిపతి. మంగళవారం విజయాలు సాధించడానికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోవడానికి ఎటువంటి ఆహార పదార్థాలు స్వీకరించాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈరోజు పుష్య బహుళ నవమి సామాన్య కార్యక్రమాలకి పనిచేస్తుంది. పునఃప్రయత్నాలకు కూడా అనుకూలిస్తుంది. వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు మంగళవారం నాడు చేపట్టేటువంటి కందుల దానం, ఎర్రగోవుకి చేసేటువంటి సేవాది కార్యక్రమాలు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. మానసిక భీతిని దూరం చేస్తుంది. రుణ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఈ రోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ విశాఖ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం అనురాధ. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ఏ పాదమైనప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. విశాఖ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి గురు మహాదశ తోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం గురువు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి, రాహు యొక్క యుతి ఉంది కాబట్టి ఇది గురు చండాల యోగాన్ని కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం సహకరిస్తుంది. ఇక ఈ తర్వాత వచ్చేటువంటి అనురాధ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశ ప్రారంభమవుతుంది. శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, శత్రుక్షేత్ర స్థితి. ఈ దోష నివృత్తికి కూడా ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం ఉపయోగపడుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. మానసిక ప్రశాంతతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను ఉద్యోగస్తులు ప్రారంభించగలుగుతారు. శుభవార్తలు వింటారు. దైనందిత కార్యక్రమాలని సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ఆలోచనలు సఫలీకృతమవుతాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కార్మిక రంగం వారికి కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి పేరు ప్రఖ్యాతులను పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా వ్యాపారపరంగా లేకపోలేదు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కలిగి ఉంటారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు కూడా తారసపడతాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. పారిశ్రామిక రంగం వారికి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార రంగం వారికి అనుకున్నవి సాధించాలనేటువంటి పట్టుదల ఉన్నప్పటికీ కార్యక్రమ నిర్వహణలో విఘ్నాలని, లోపాలని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే రాణించగలుగుతారు. మహిళలు శుభ పరిణామాన్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ఆదాయం మాత్రం పొందలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి ఆవు పాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు, తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. వ్యాపారపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. సంకోచాలు ఆర్థికంగా కొనసాగుతాయి.
వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణిగితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. రాజకీయ రంగం వారికి అయోమయ పరిస్థితులు ఉన్నప్పటికీ తిరిగి నిలదొక్కునేటువంటి అవకాశాలు కూడా వెన్నంటి ఉంటాయి. కార్మిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది, ఆదాయం పెరుగుతుంది, అవకాశాలు కూడా పెరుగుతాయి. సినీ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆర్థిక అవకాశాలు దగ్గరవుతాయి, ఉత్సాహం పెరుగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది, విజయాలు సిద్ధిస్తాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రతికూల మార్పులు ప్రయాణాల్లో తారసపడతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాలు మాత్రం యోగిస్తాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు యోగిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. నూతన కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు పొందగలుగుతారు. నూతన ఒప్పందాలు, వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. విద్యార్థులు కృషితో రాణించగలుగుతారు. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు లాభిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా ఊరట కలిగిస్తాయి. నూతన ఒప్పందాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి, ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి తమలపాకులతో కూడినటువంటి, తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అష్టమకేతు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆకస్మిక ఆర్థిక అనుకూల పరిణామాలు పెరుగుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత సంపాదించుకోగలుగుతారు. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. వాహన కొనుగోలు వంటివి యోగిస్తాయి. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రక్రియలను పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక వ్యవహారాలు సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులకి విజయాలు తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. మానసిక ధైర్యంతో చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా సాఫ్ట్వేర్ రంగం వారు విజయాలు సాధించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు, ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. వ్యాపార నిబంధనల్ని అనుసరించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి అనుకూలిస్తాయి. ఆశించినటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. అవకాశాలు మెండుగా లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గృహరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణాన్ని ఆస్వాదించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి
భక్తి శ్రద్ధలతో సరిసూక్త విధానంతో చామంతులతో బిల్వదళాలతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక అనుకూలతని కలిగిస్తుంది. వేగవంతమైన అనుకూల మార్పులకి దోహదపడుతుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారస్తులకి అనుకూలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఏకాగ్రతని పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన అంశాలు పరిగణలోకి తీసుకుని విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. ప్రతిభను ప్రకటించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. నైపుణ్యం కలిగి ఉంటారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి బిల్వపత్రితో ఆవుపాడుతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే అనుకూల మార్పులు రాజకీయ పరంగా దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శత్రువులు విజృంభించినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కూడా కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విఘ్నాల్ని జాప్యాల్ని దూరం చేసుకోగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. నూతన ఆలోచనలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. వ్యాపార రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. కార్మిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలత ఏర్పడుతుంది. వృత్తిలో గౌరవ మర్యాదలు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో సింధూరంతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విఘ్నాలు దూరమవుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి చేయూత లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి గృహరీత్యా ఆనందాన్ని మహిళలకి కలిగిస్తుంది. విద్యార్థులు ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత వైద్య రంగం వారికి ఏర్పడుతుంది. వ్యవహారిక విషయాల్లో కార్మిక రంగం వారు నెగ్గుకు రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కనుమరుగవుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోలేకపోతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు అధిగమించలేకపోతారు. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ అవకాశాలను సద్వినియోగపరచుకోలేకపోతారు. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. అయినప్పటికీ ఆర్థికపరమైనటువంటి ఆటంకాలు ఎదురవుతాయి. నూతన బాధ్యతలు ఉద్యోగస్తులకి ఎదురవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. అయోమయ పరిస్థితులు ఆర్థికంగా సినీ రంగం వారికి కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. నూతన బాధ్యతలు వైద్య రంగం వారికి ఏర్పడతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నత్తనడక కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి
భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అష్టమ రాహు గురువు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలు నివారించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన అవకాశాలు ఆర్థికంగా దగ్గరైనప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు ఆటంకాలు తారసపడతాయి. వైద్య సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు, ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. అయినప్పటికీ ఆర్థిక ఆటంకాలు ఎదురవుతాయి. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక అసహనం వెన్నంటి ఉంటుంది. కార్మిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అనుకూల పరిస్థితుల్ని వేగవంతంగా ఆహ్వానించగలుగుతారు. ప్రతికూలత తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం గృహరీత్యా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో ఏకాగ్రతని పెంపొందింప చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విద్యార్థులు నైపుణ్యంతో రాణించగలుగుతారు. శ్రమ తప్పనిసరి. నూతన కార్యక్రమాలు మహిళలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అవకాశాలు దగ్గరవుతాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన కార్యక్రమాన్ని సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి పురోగతి ఉంటుంది. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు తారసపడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి తులసి దళాలతో కూడినటువంటి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. మంగళవారం కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ధైర్య సాహసాలు పెంపొందింప చేసుకోవటానికి కుజగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరి. మంగళవారం మీకు అన్ని విధాలు అనుకూలించాలంటే, కార్యాలలో విజయాలు సాధించాలి అంటే, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించాలి అంటే మరి ఎటువంటి ఆహార పదార్థాలు స్వీకరించాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. గ్రహశాంతి నిమిత్తం మనం పలు రకాల పరిహార ప్రక్రియలను చేపడుతుంటాం. అయితే ఆయా గ్రహాలకు ప్రియమైన హితకరమైనటువంటి ఆహార పదార్థాన్ని మనం ఆహారంలో భాగంగా చేసుకోవటం ద్వారా వాటి తీవ్రత నుంచి ఉపశమనం పొందవచ్చు. మంగళవారానికి కుజుడు అధిపతి. మంగళవారం నాడు కుజస్మరణ ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు కూడా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి తీవ్రతని, ప్రతికూలతని తగ్గిస్తాయి. జాతకరీత్యా కుజగ్రహం దోషంగా ఉంటే ఎలాంటి ఆహార పదార్థాలను భుజించాలో చూద్దాం. కుజుడు అగ్నితత్వ గ్రహం. అందుచేత ఘాటైన పదార్థాలు కుజునికి ప్రియమైనవి. కుజగ్రహం ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటాడు. ఇతన్నే మంగళుడు, మంగళకరుడు అంటాం. ఈ గ్రహాన్ని సమాధానపరిచి అనుకూలం చేసుకోవటానికి జాతకుడు తన ఆహారంలో పెసలు, పెసరపప్పు, కందిపప్పు, కందులు, ఉల్లిపాయలు, మసాలాలు, టీ, కాఫీ, బెల్లం, దానిమ్మ పండ్లు, ఎర్రటి ఆవాలు, నెయ్యి, గోధుమ నూక వంటివి ఆహార పదార్థాలుగా స్వీకరించాలి. తద్వారా కుజశాంతి ఏర్పడుతుంది. విజయాలు సిద్ధిస్తాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నిత్యం కూడాను మనం ఆచరించేటువంటి నిత్య కృత్యాల వెనకాల వాస్తు ప్రభావం
మన ఆరోగ్యరీత్యా కూడాను ఎంతగానో సహకరిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని సాగించడానికి మనం నిత్యం ఆచరించేటువంటి నిత్య కృత్యాల వెనకాల వాస్తును గనక పాటించినట్లయితే సర్వే సర్వత్రా అదృష్టకరమైన ప్రభావంతో జీవితాన్ని గడపవచ్చు. చదువుల గది గురించి మనం గనక ఆలోచన చేసినట్లయితే గురుగ్రహం నేర్చుకోవాలి అనేటువంటి ఆకాంక్షను జిజ్ఞాసను కలిగి ఉంటుంది కాబట్టి నైరుతి భాగంలో చదువుల యొక్క గది గనక ఉంటే ఎంతో మంచిదే. బుధుడు, బృహస్పతి, చంద్రుడు, శుక్రుడు ఇందుకు కారణమవుతాడు. అయితే ఆయా గ్రహాల ప్రభావం కింద మనం గనక ఆలోచన చేసినట్లయితే బుధగ్రహం తెలివితేటల్ని అనుగ్రహిస్తుంది. చంద్రగ్రహం మస్తిష్కంలోని నాడులపై చంద్రుని ప్రభావాన్ని చూపిస్తుంది. శుక్రగ్రహం అన్నిటినీ కూడా అనుసంధానకర్తగా వ్యవహరించి మానవుణ్ణి ప్రజ్ఞానవంతులుగా తీర్చిదిద్దేటువంటి గ్రహంగా చెప్పవచ్చు. అందుకనే పశ్చిమ దిశలోని నైరుతి వైపున తూర్పు ఉత్తర దిశలకు లేక ఈశాన్య మూలకు ఎదురుగా కూర్చొని చదువుకోండి అని చెప్పేసి వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది. నిర్ణయ దిశ రీత్యా ఆలోచన చేసినట్లయితే ఈశాన్య మూలకు అభిముఖంగా కూర్చొని ఎవరితోనైనా ఏ విషయాన్నైనా చర్చిస్తే ఆ చర్చలు నిశ్చయంగా ఫలవంతం అవుతాయి. ఏ విషయంలోనైనా తక్షణమే నిర్ణయాలు గనక తీసుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డప్పుడు వాయువ్య దిశలోని స్థలం అందుకు అనుకూలంగా ఉంటుంది సుమా అనే విషయాన్ని గుర్తెరగండి. అతి తక్కువ సమయంలో ఎంతో అవసరమైనటువంటి నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు వాయవ్య దిశలోని స్థలంలో కూర్చొని ఆలోచిస్తే సరైనటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకోగలుగుతారు. ఎటువంటి సమస్యకైనా పరిష్కారయోగ్యమైన ఆలోచన తట్టడంతో ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఎవరైనా ఓదార్చడానికి కానీ శోక ప్రకటనకు కానీ వాయువ్యంతో కలిసిన పడమర భాగంలోని స్థలం అనుకూలంగా ఉంటుంది. శని, చంద్రుడు, కేతువుల యొక్క ప్రభావం అక్కడ ఉండటమే అందుకు కారణం. నిరాశ నిస్పృహతో కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో ఈ యొక్క పడమర భాగంలోని స్థలం వాయువ్యంలో కలిగిన వాయువ్యంతో కలిసినటువంటి పడమర భాగం స్థలంలో గనక ఆ వ్యక్తిని గనక పలకరించినట్లయితే మానసిక శాంతి చేకూరుతుంది. అంటే ఆవేదన భరితంతో ఉన్నటువంటి వారిని పలకరించడానికి వెళ్ళినప్పుడు ఈ విధమైనటువంటి దశను మనం నిర్ణయం చేసుకుని ఆ దిశ ప్రకారంగా కనుక మీరు నుంచుని ఆ వ్యక్తితో కనుక పలకరించినట్లయితే ఆ వ్యక్తి చక్కగా స్వాంతన చెందుతాడు సుమా అని చెప్పేసి చెప్పవచ్చు. పగటి పూట నిద్ర అనర్థదాయకమైన ప్రభావాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. రాత్రి సమయంలో జాగరణ గనక చేసినట్లయితే ఏదైనా ముఖ్యమైన పనులుండి పగటి పూట నిద్రపోవచ్చు, తప్పు లేదు. దక్షిణ దిశ నిద్రతో ధనప్రాప్తి సిద్ధిస్తుంది అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. ఎడమవైపుకు తిరిగి నిద్రించడం అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. ఎప్పుడూ కూడా తూర్పు దిక్కుకు లేక దక్షిణ దిక్కుకు తల వంచి నిద్రించడం చాలా మంచిది. ఉత్తర వైపుకు కానీ పడమర వైపుకు కానీ తల పెట్టుకుంటే ఆయుక్షీణమే అవుతుంది సుమా అని చెప్పేసి వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. శరీరంలో రోగాలు ఉత్పన్నమవుతాయి. తూర్పు దిక్కుకు తలపెట్టి నిద్రిస్తే విద్యాప్రాప్తి చాలా చక్కగా సిద్ధిస్తుంది. దక్షిణం వైపు శిరస్సు పెట్టి నిద్రించే వారికి ధనం, ఆయుష్ వృద్ధి చెందుతాయి. పడమర వైపుకు పడుకుంటే ప్రబలమైనటువంటి చింత కలుగుతుంది.
ఉత్తర దిశకు శిరస్సు ఉంచి గనక పడుకున్నట్లయితే విపరీతమైన అనారోగ్యాలు సంభవిస్తాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రతి ఒక్కరూ నిద్రించవలసినటువంటి దిశలు రెండు, ఒకటి దక్షిణం, మరొకటి తూర్పు అని చెప్పేసి వాస్తుశాస్త్రరీత్యా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్కువగా రాత పని చేసేటువంటి వారుగా ఉన్నట్లయితే, అంటే టేబుల్ వర్క్ అలా చేసేవారిగా కనుక ఉన్నట్లయితే ఉత్తరాభిముఖంగా కానీ తూర్పు ముఖంగా కానీ కూర్చొని పని చేయాలి. అతిథుల కోసం వేసినటువంటి కుర్చీ కన్నా మీ ఆసనం పెద్దదిగా ఎత్తుగా ఉంటే మీలో ఆత్మవిశ్వాసం అనేటువంటిది బాగా పెరుగుతుంది. మీ వీపు వెనుక ఖాళీ స్థలం, కిటికీ, దర్వాజా మొదలైనవేవి కూడా ఉండకూడదు. అక్కడ దృఢమైన ఆధారం లేకపోతే పర్వతాలు, కొండలు కలిగినటువంటి చిత్రపటాన్ని గనక అమర్చుకోవటం సర్వే సర్వత్రా శుభదాయకం. ద్వారానికి ఎదురుగా కూర్చుంటే ఏకాగ్రత అనేటువంటిది దెబ్బతింటుంది అనే విషయాన్ని గుర్తెరగండి. కనుక అలా కూర్చోవటం మంచిది కాదు. బల్ల మీద తెల్లని వస్త్రం పరిచి దాని మీద పరిశుభ్రమైనటువంటి గ్లాస్ పలకను అమర్చుకోవాలి. దానికి పగుళ్ళు, నెరియలు లేకుండా చూసుకోవాలి. గ్లాస్ పలక వేస్తారు చాలామంది టేబుల్ పైన. ఆ టేబుల్ పైన గ్లాస్ పలక వేసినప్పుడు అది పగలకూడదు, నెర్రులు ఇచ్చకూడదు, చక్కగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. గ్లాసులు కింద మీకు ప్రేరణ కలిగించేటువంటి అద్భుతవంతమైనటువంటి భక్తితత్వంతో కూడిన చిత్రాలను పెట్టుకోవచ్చు. అవసరమైనటువంటి వస్తువులను బల్ల మీద ఉంచుకోవడంలో తప్పులేదు. బదిలీ కోరుకునేటువంటి వారు వాయువ్య దిశలోని గదుల్లో వాయువ్య మూలన కూర్చొని పనిచేయటం మంచిది. వాయువ్యంగా గనక కూర్చొని పనిచేస్తే త్వరగా బదిలీ అవుతుంది. భవనం పైకప్పు బరువును మోసేటువంటి బీమ్ అంటే దూలం, అటువంటి దూలం వంటి వాటి కింద కూర్చొని ఎవరూ కూడా పని చేసుకోరాదు. చక్కగా పని చేసేటువంటి వాళ్ళు, టేబుల్ వర్క్ చేసుకునేటువంటి వాళ్ళు, అకౌంట్స్ మొదలైనటువంటి రాసేటువంటి వాళ్ళు దూలం కింద మాత్రం కూర్చోకండి. ఇది వాస్తుశాస్త్రరీత్యా చాలా ముఖ్యమైనటువంటి విషయంగా గుర్తిరగాలి. అలాగే దుకాణదారులు కూడా ఉత్తరాభిముఖంగా కానీ తూర్పు ముఖంగా కానీ కూర్చోవాలి. వీలైనంత వరకు దక్షిణాభిముఖంగా కూర్చోకూడదు. దుకాణంలో నైరుతి దిశలో కూర్చోవటం లాభదాయకమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదింపచేస్తుంది సుమా అని చెప్పేసి వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. సహజసిద్ధమైనటువంటి గాలి, వెలుతురు ఉన్నటువంటి చోట కూర్చొని ఏ పని అయితే చేస్తామో అక్కడ కార్యదక్షత పెరుగుతుంది. ఇష్టదేవత ప్రార్థన చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా పని ప్రారంభించడం చాలా మంచిది. ప్రసన్న చిత్తంతో సంతోషంగా పని చేసుకుంటే సమర్థత అనేటువంటిది దానంతటా అదే సంప్రాప్తమవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం గృహాన్ని కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాలుష్య కూరలు మాత్రం గృహంలోకి రాకూడదు. ఆ విషయం గురించి రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఉన్నది ఉన్నది పెరిగినది, కొన్నాళ్ళు పెరుగుతుంది, పెరిగినది తరిగినది, మెల్లిగా జుట్టు తెల్లబడిపోతుంది, కళ్ళకి కళ్ళజోడు వచ్చేస్తుంది, శరీరం వంగిపోతుంది, ముడతలు పడిపోతుంది. ఇవన్నీ తరిగినది, మార్పు చెందినది, గుర్తుపట్టలేరు. ఆయనైనా అంటారు,
అంత చిన్నవాడిలా అయిపోతాడు, ఒడిలిపోతాడు మనిషి. మార్పు చెందినది, తరిగినది, నశించిపోయినది ఒకనాడ వస్తూ ఉండదు, భూమిలో కలిసిపోతుంది. ఈ 6 వికారములు సమస్త ప్రాణులకు ఉంటాయి. ఈ 6 వికారములతో ఉన్నటువంటి సమస్త ప్రాణులు దేంట్లోంచి వచ్చి దేంట్లోకి వెళ్ళిపోతున్నాయో అది మాత్రం మారదు. అలా మారకుండా ఉన్నదేదో అది బ్రహ్మము, అది సత్యం. ఆ సత్యమును ఆశ్రయించి మిగిలినవన్నీ ఉన్నాయి. సత్యమేవీశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం. అటువంటి సత్యమేదున్నదో అది మార్పు లేనిది, శాశ్వతమైనది, నిరంజనమైనది, నిత్యమైనది, సత్యమైనది. అది ఈ కంటి చేత కనపడదు, అనుభవింపబడుతుందంతే జ్ఞానుల చేత. అటువంటి వస్తువుని నువ్వు ఈ కంటితో చూడాలనుకుంటున్నావా? అలా చూడాలని నీకు కోరికగా ఉంటే ఒక్కసారి లోపల ఆలయంలోకి వెళ్ళి నిలబడు. అదిగో అది ఒక మూర్తిగా వచ్చి నిలబడ్డాడు కళ్ళతో చూడ్డానికి. అదిగో ఆ సత్యము, ఆ తేజస్సు, ఆ చిత్, ఆ చైతన్యము, ఆ ప్రాణము, ఆ ఊపిరి, ఆ ఉత్సాహము ఇవన్నీ కలిపి ఒక మూర్తి అయితే ఆయన అలా వచ్చి నిలబడ్డాడు. ఆయన ఈ సమస్త భూతకోటి నిలబడడానికి కారణమై ఉన్నాడు. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చేస్తూ అంటారు, అమ్మా నిజానికి నిన్ను తెలుసుకుంటున్న వాళ్ళు ఎవరో ఉన్నారు, ఏ ఒక్కడో తెలుసుకుంటున్నాడు. చిదానందలహరి అని పిలుస్తారు అమ్మవారిని. అటువంటి రూపాన్ని తెలుసుకున్నటువంటి కోట్ల కోట్ల మందిలో ఏ ఒక్కడో అనుభవిస్తే అటువంటి వాడు మనం ఈ కంటితో చూడడానికి వీలుగా మన కోసమని వెంకటరామనాయుని దొరగారికి, ఈరంకి ప్రకాశరావు శర్మ గారికి కలలో కనపడి తనంత తాను వాళ్ళకి దొరికి వచ్చి ప్రతిష్ఠ అయి మన కళ్ళకి కనపడి మనని అనుగ్రహిస్తున్నాడు. మనం ఎంత అదృష్టవంతులం. కాబట్టి అదిగో అలా ఉన్నవాడెవరో వాడు సత్య నారాయణ. నారాయణ అన్న మాటకి అనేకమైన అర్థములు ఉన్నాయి. ప్రధానమైన అర్థం ఏమిటంటే నరుడి యొక్క శరీరములో పరమాత్మ వచ్చి చేరి కనపడితే నారాయణ అంటారు. నరుడి శరీరం అంటే ఇగో ఇలా 2 కాళ్ళు, 2 చేతులు, ఓ ముఖం, 2 కళ్ళు, ఓ ముక్కు, ఓ తలకాయ ఇవన్నీ ఉన్నాయనుకోండి నరశరీరం అంటారు. అసలు నిజానికి ఆయనకి శరీరం ఉంటుందా? ఉండదు. విష్ణు అంటే వ్యాపకత్వం, అంతటా నిండిపోయి ఉంటాడు ఆయన. ఎక్కడుంటాడంటే మీరు ఆవు పాల కుండ తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, ఇందులో నెయ్యి ఎక్కడుందండి అని అడిగారు అనుకోండి నన్ను, అంతటా ఉంది, పాల నిండా నెయ్యి ఉంది. ఏది చూపించండి అంటే పాల నిండా ఉన్న నెయ్యిని చూపించగలరా? చూపించలేరు. కానీ ఆ పాలు తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి కాచి కుండ పక్కకి దింపి పెరుగు తెచ్చి అందులో వేసి కదపకుండా అలాగే ఉంచి మూత పెట్టి కొన్ని గంటలు ఉంచితే మూత తీసి చూసిన తరువాత తోడు పెట్టిన పాలలో పెరుగు కనపడితే అందులోకి కవ్వం దింపి కుండ బద్దలవకుండా జాగ్రత్తగా నీళ్లు పోసి చిలికితే పాల మజ్జిగలోనే ఉన్నటువంటి వెన్న పైకి తేలితే వెన్న చేత్తో తీసి గిన్నెలో వేసి అగ్నిహోత్రం మీద పెట్టి కాస్తే కమ్మటి వాసనతో నెయ్యి వచ్చింది. ఆ నెయ్యి ఎక్కడుంది? పాల అంతటా ఉంది. కానీ అంతటా ఉన్న నెయ్యి కనపడుతుందా పాలల్లో? కనపడదు. కొంత సాధన చేస్తే నెయ్యి పైకి వచ్చింది. ఎక్కడి నుంచి? పాలలోంచే. అంతటా ఉంటాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందేగలడు దానవగ్రని వింటి. అంతటా ఉంటాడు. ఇక్కడ అక్కడ అని కాదు, అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. చూసేటటువంటి ప్రతి వస్తువులో ఉన్నాడు. దృశ్యతే శ్రూయతే పివా, వినపడే దాంట్లో ఉన్నాడు, చూసే దాంట్లో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఉన్నాడన్నవాడు ఈ కంటికి మాత్రం కనపడడు. అలా అంతటా నిండిపోయిన వాడు ఎలా ఉంటాడో ఒక్కసారి చూడాలని ఆర్తి కలిగితే, వాణ్ణి చూడాలనిపిస్తే ఒక్కసారి గుళ్ళోకి వెళ్ళండి, వాడే అలా నిలబడి కనపడుతున్నాడు. అది మనలాంటి శరీరంతో కనపడుతున్నాడు, నరశరీరంతో కనపడుతున్నాడు. అందుకే 2 చేతులు, 2 కాళ్ళు, ఓ బుజ్జి పొట్ట, గుండెలు, కంఠం, ముఖం అన్నీ మనలాగే ఉంటాడు. నరశరీరంలోకి వచ్చి పరమాత్మ నిలబడితే నారాయణ అంటారు. రాముడు అలా వచ్చాడు. నరుడు ఎలా ఉంటాడో అలా పరమాత్మ దిగొచ్చారు. అందుకే రామాయణం చేస్తూ బాలకాండలో వాల్మీకి మహర్షి అంటారు,
తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నిక్షత్రేతి దైవత్యే స్వచ్ఛ సంస్థేషు పంచషు గృహేషు కర్కటే లగ్నే వక్పతాం విద్యునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు. అన్ని లోకముల చేత నమస్కరింపబడవలసినటువంటి జగన్నాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు తనకి అవసరం లేకపోయినా కౌసల్యా గర్భవాసం చేసి మనందరి యొక్క కీర్తి నిలబెట్టడానికి ఒక నరుడిగా కౌసల్యా గర్భంలోంచి బయటికి వస్తే రాముడయ్యాడు. ఒక నరుడిగా వచ్చాడు. అలా ఒక నరుడు ఎలా ఉంటాడో అలాగే సత్యనారాయణ ఆయన కూడా నిలబడ్డాడు. ఆ పరబ్రహ్మం కనబడదు, పాలలో నెయ్యి కనబడనట్టే ఆయన కనబడడు, కానీ అంతటా ఉంటాడు. అంతటా ఉన్నవాడు ఈ కంటితో చూడడానికి వీలుగా ఒక రూపాన్ని పొంది వచ్చి నిలబడితే, అది మనుష్యుడిలా నిలబడితే, అరే నాలాగే 2 చేతులున్నాయి, నాలాగే 2 కాళ్ళున్నాయి, నాలాగే పొట్టుంది, నాలా గుండెలున్నాయి, నాలా బుగ్గలున్నాయి, నాలా గడ్డ ఉంది, నాలా కళ్ళున్నాయి, నాలా కనుబొమలున్నాయి, నుదురుంది అని చూసి అచ్చు నాలా ఉన్నాడే అని పొంగిపోయేటట్టుగా నా ఎదురుగుండా నిలబడి నన్ను అనుగ్రహించాడు. కాబట్టి నారాయణ కాదు, రాయణుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరి నుండి శబ్దములు బయటికి వస్తాయో ఆయనని రాయణుడు అంటారు. అరాయణుడు అంటే అలా ఎవరి యందు లేదో ఆయన్ని అరాయణుడు అంటారు. నారాయణుడు అంటే ఈ శబ్దములన్నీ ఎవరికి చెందుతాయో, ఈ శబ్దములన్నిటి వలన ఎవరు తెలియబడతాడో వాడు నారాయణ. సమస్త శబ్ద రాశి ఎవరిని చెప్తుందంటే విష్ణువుని చెప్తుంది. శబ్దములకు గమ్యం ఎవరో వాడికి నారాయణ. నారములంటే జీవులు, సమస్తమైన జీవులకు ఎవడు ఆధారమో వాడు నారాయణ. నారములంటే నీళ్లు, నీరు నివాస స్థానముగా ఉన్నవాడెవరో వాడు నారాయణ. ఇవన్నీ అయిన వాడెవరో వాడు ఈ కంటి చేత చూడడానికి ఆస్కారం లేదు. వాడొచ్చి నాలా అక్కడ నిలబడితే వాడు నారాయణ. కాబట్టి ఇప్పుడు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి. స్వామి అన్న మాటకు అర్థం ఏమిటి? స్వం అంటే అన్నీ ఆయనవి, అన్నీ తనవి. అన్నీ తనవైతే నాకు కొన్ని ఇచ్చాడు. ఏమిటి నాకు ఆయన ఇచ్చినవి అంటే, ఏదో ఇదిగో ఇప్పుడు నేను కట్టుకున్న పంచ ఆయన ఇచ్చాడు, ఈ లాల్చి ఆయన ఇచ్చాడు, ఈ దండ ఆయన వేయించాడు, ఈ రుద్రాక్షమాల ఆయన వేయించాడు, ఈ ఉంగరాలు ఆయన ఇచ్చాడు, ఈ వాక్కు ఆయన ఇచ్చాడు, ఆకలి ఆయన వేసేట్టు చేశాడు, ఆకలేస్తే అన్నం ఆయన ఇప్పించాడు. అన్నీ ఆయనవి. మరి నాకెందుకు ఇస్తున్నాడు? ఇది ఎవరు చేస్తారు? తల్లిదండ్రులు చేస్తారు. చంటి బిడ్డడు ఉంటాడు, వాడికి ఏం తెలుసు? వాడికి ఏం తెలియదు. వాడేం సంపాదిస్తాడా, తెచ్చుకుంటాడా? వాడికి ఏం రాదు. కానీ వాడంటాడు, నాన్నగారండి నాన్నగారండి నాకు పలకా బలపం కావాలి, నేను కూడా బొమ్మలు గీసుకుంటాను నాన్నగారండి అంటాడు. ఉన్న పలక బదలగొట్టేశాడు. తండ్రి కార్యాలయానికి వెళ్ళి కష్టపడి పనిచేసి బడలిపోయి ఇంటికి వస్తూ గుర్తు పెట్టుకుని ఆ పలకా బలపం పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చిన తర్వాత వీడు గబగబా ఎదురొచ్చి, నాన్నగారండి పలకా బలపం తెచ్చారా అన్నాడు. ఏమంటాడో చూద్దామని తేలేదురా. వాడు బొంగమూతి ఎట్టుకుని, మీరెప్పుడు ఇంతే నాన్నగారండి అంటూ లోపలికి వెళ్ళిపోతున్నాడు ఏడుస్తూ. తండ్రి కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చి కూర్చొని, దా ఇదిగో నీకు తెచ్చిపెట్టాను అని పలకా తెల్లటి బలపం ఇచ్చాడు. ఇప్పుడు వాడు ఆ పలకా బలపం చూసుకుని, అబ్బా నాన్నగారండి ఎంత బాగుందో అని వాడు అదే పనిగా ఇలా గీసేసుకుంటుంటే వాడి బొంగమూతి, వాడి సంతోషం చూసి తండ్రి సంతోషించాడు. వాడు తెచ్చుకున్నాడా, వీడిచ్చాడా? ఈయన ఇచ్చాడు, అది వాడిది కాదు, ఆయనది పలక. ఆయన డబ్బెట్టి కొన్నాడు, వాడికి ఇచ్చాడు. వాడు నాదనుకుని సంతోషపడిపోతున్నాడు. నీది కాదు నాదని తండ్రి అండవు, నీదే పలక అని కొడుకు సంతోషపడుతుంటే కొడుకు సంతోషాన్ని చూసి తండ్రి సంతోషించాడు. కొడుకు సంతోషాన్ని చూసి సంతోషించగలిగిన తండ్రి సంతోషం ఎలా ఉంటుందో అలా ఒకడికి 10 ఎకరాలు భూమి ఇస్తాడు, ఒకడికి పదవిస్తాడు, ఒకడికి వాక్కిస్తాడు, ఒకడికి వేదం ఇస్తాడు, ఒకడికి పాట ఇస్తాడు, ఒకడికి వాద్యం ఇస్తాడు, ఒకడికి పల్లకీ పట్టుకునే సేవ ఇస్తాడు, ఒకడికి బలం ఇస్తాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇస్తాడు. ఇచ్చివాడు ఈశ్వర ఇది నువ్వు ఇచ్చిందే అంటుంటే వాడిని చూసి తాను సంతోషిస్తూ ఉంటాడు. నిజానికి అన్నీ వాడివి. వాడు తలుచుకుంటే వెనక్కి తీసుకోగలడు, వాడు తలుచుకుంటే ఎక్కువ ఇవ్వగలడు, ఇంకా ఎక్కువ ఇవ్వగలడు. ఉండవలసిన లక్షణం ఏమిటి? ఇది వాడిదన్న భావన ఒక్కటి ఉంటే చాలు, వాడు సంతోషిస్తాడు. కాదు నాదన్నాను అనుకోండి, అప్పుడు వాడికి అసహ్యం వేస్తుంది. రామకృష్ణ పరమహంస ఒక విషయం చెప్తుండేవారు. ఒక మహానగరంలో ఒక గొప్ప ఐశ్వర్యవంతుడు ఒక గొప్ప భవంతి కట్టుకున్నాడు. ఆయన కొన్ని సంవత్సరాల పాటు ఆ ఊరు విడిచిపెట్టి వేరొక ఊళ్ళో వ్యాపారానికి భార్యాబిడ్డలతో వెళ్ళిపోతున్నాడు. పక్కనే
ఒక చిన్న పాక వేసుకుని పరమ నిజాయితీపరుడు కష్టపడేటటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఆయనకి దయ కలిగింది. ఓ రోజున పిలిచన్నాడు, ఏమో నేను కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ ఉండను, ఈ భవంతిలో నువ్వు ఉండు, ఇందులో ఉండి సంతోషంగా కాలక్షేపం చేయి, నువ్వు నాకేమి ఇవ్వక్కర్లేదు, అద్దెక్కర్లా, ఇందులో ఉండు చాలు, నేను ఎప్పుడైనా వచ్చి చూసి పెడుతూ ఉంటాను నా భవంతిని ఒకసారి అన్నాడు. అయ్యా మహాప్రసాదం అన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఆ ఇంట్లో ఉంటున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఎప్పుడో ఏడాదికో 2 ఏళ్లకో ఒకసారి వస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఓ బాగుందో, ఎక్కడ ఏం పాడవకుండా చాలా బాగా ఉంచుతున్నావు అని ఆ వచ్చిన ఆయనే 4 పళ్ళు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈయన ఇంట్లో ఉన్నవాడు ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు, ఏమయ్య ఇప్పుడు నువ్వు చాలా పెద్ద భవంతిలో ఉంటున్నావు. అయ్యయ్యో నాది కాదండి ఆ భవంతి, మహానుభావుడు ఆయనది, ఆయన నాకు ఇచ్చి వెళ్ళారు, నువ్వు ఉండబోయ్ అని ప్రేమతో ఇచ్చారండి అని చెప్పుకుంటున్నాడు. ఆయన 2 ఏళ్లకు ఒకసారి వచ్చి ఆ ఊరు మొగలో దిగుతాడు, దిగి ఊళ్ళోకి ఎడుతూ ఉంటాడు. కనపడ్డ వాళ్ళందరూ అని చాలా మంచివాడికి ఇచ్చారండి ఇల్లు, పాపం ఎప్పుడు మీ పేరు చెప్పుకొని మహానుభావుడు ఆయన ఇచ్చాడండి అని సంతోషపడిపోతూ ఉంటాడండి. అంటే ఆయన వచ్చి, ఏమో నీకు ఇల్లు ఇవ్వడమే కాదు 3 ఏళ్ళు అయింది, సున్నాలు కూడా వేయిస్తున్నాను అంటాడు. ఆయన డబ్బుతో సున్నం వేయించి ఇల్లు ఇస్తాడు. ఓ 5 ఏళ్ళు పోయిన తర్వాత ఆయన వచ్చాడు, ఏమంటే మీరు ఆ ఇల్లు అమ్మేశారట కదా అందులో ఉన్న వ్యక్తికి అన్నాడు. ఎవడో కనబడి, నేను అమ్మేశానా, ఎవరు చెప్పాడు అన్నాడు. ఏమో ఆయన చెప్తున్నాడు మీరు అమ్మేశారట, మీరు చాలా కష్టాల్లో ఉన్నారు అందుకు నా ఇల్లు అమ్మేశారు, నేను ఏదో డబ్బు ఇచ్చి కొనుక్కున్నాను, మా అబ్బాయి పంపించాడు, ఆ డబ్బు నేను ఇచ్చానని చెప్తున్నాడు. ఇంకోటి కనబడి అదే అడిగాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు, అసలు యజమాని వెళ్ళి నువ్వు ముందు బయటికి వెళ్ళిపో నీ సామాన్ అట్టుకుని అంటాడు. ఎందుకని, ఎవడిచ్చాడో అది వాడిదన్నంత కాలం ఇంకా ఇంకా ఇచ్చి ఉండమన్నాడు. వాడిచ్చిందన్నది మరిచిపోయి నాదనగానే బయటికి పోమన్నాడు. ఈశ్వరుడు అంతే, వాడు స్వామి. ఈ భూమి నా తాతదా, ఈ సృష్టి ప్రారంభంలో ఉంది, ఎంతమంది వెళ్ళిపోయారు, ఈ భూమి అలాగే ఉంది. కారే రాజులు రాజ్యములు గెలువరే, గర్వోన్నతిం పొందరే వారేరి, సిరి మూట కట్టుకొని పోవంజాలీరే, భూమిపై పేరైనన్ కలదే, శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలం తలపరే కాలమన్ భార్గవ. ఈ భూమి ఎప్పుడూ ఉంది, ఒక్కొక్కడు వస్తున్నాడు ఈ భూమి నాది అంటున్నాడు. కానీ ఆయన నవ్వుకుంటూ ఉంటాడు, ఆయన ఇచ్చాడన్న వాడికి ఇంకా ఇస్తాడు. ఆయన ఇవ్వడం ఏంటి, నాదన్న వాడి దగ్గర లాగేయడం కూడా ఆయనకి తెలుసు. కాబట్టి అన్నీ తనవైన వాడెవడో వాడు స్వామి. అందుకే రామాయణంలో మాట అంటారు, యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయా. ఈ భూమి ఎంతకాలం ఉంటుందో, ఈ భూచక్రము ఎంతకాలము తిరుగుతుందో, కాలచక్రం ఎంతకాలము తిరుగుతుందో అంతకాలము అన్నీ వాడివి. వాడిదైనది నాకిచ్చి నేను కీర్తి పొందితే, నేను సంతోషపడితే నా సంతోషాన్ని చూసి వాడు సంతోషపడుతున్నాడు. వాడిదని ఒక్క మాట అనగలిగితే చాలు, ప్రసాదం. నాది విషం. కాబట్టి నేను నాది వద్దు, వాడు వాడిది అభ్యున్నతి కారకం. కాబట్టి స్వామి శ్రీ వీర వెంకట సత్య నారాయణ స్వామి. అటువంటి వాడు గండు మీసాలవాడు, మీకు ఎక్కడా ఉండడు ఇలాగా. ఇక్కడ ఒక్కచోట మాత్రం స్వామి పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని ఉంటాడు. ఆ మీసాల మీద నిమ్మకాయలు పెట్టచ్చు, అలా ఉంటాయి. అంతంత మీసాలు పెట్టుకుని ఉంటాడు. ఎందుకు అలా మీసాలు పెట్టుకోవడం అంటే, అంతంత మీసాలు ఉన్నాయంటే పురుషుడు అని గుర్తు. స్త్రీకి మీసం ఉండదుగా, పురుషుడికి ఉంటుంది మీసం. పురుషుడు అన్న మాటకు అర్థం ఏంటంటే మగవాడు అని కాదు. వేదాంతంలో పురుషుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, మనందరం కూడా ఎవరికి చెందుతామో, ఎవరిని పొందితే మన జన్మలు సార్థక్యమవుతాయో వాడు పురుషుడు, వాడు పతి, వాడు మనందరికీ భర్త. లోకంలో ఒక ఇల్లాలకి ఒక్క భర్త ఉంటాడు, ఒక్క భర్తకి ఒక్క భార్య ఉంటుంది. కానీ వేదాంత పరిభాష యందు మనందరం స్త్రీలమే. ఇక్కడ స్త్రీ పురుషులు ఉండరు. నేను స్త్రీనే, మీరు స్త్రీలే, వాళ్ళు స్త్రీలే. మనందరికీ భర్త ఒక్కడే. భర్త అంటే నిజానికి మనని భరిస్తున్నవాడు, మనకి రక్షకుడు, మనని పోషిస్తున్నవాడు. మనం ఎవరిలో కలిసిపోవాలో వాడొక్కడే. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివం అచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. ఆ నారాయణుడున్నాడే వాడు పతి. అందరం సతులమే.
మనందరం వాడికి చెందినవారం, వాడిలో కలిసిపోవలసిన వాళ్ళం, వాడి చేత భరింపబడిన వాళ్ళం, వాడి చేత ధరింపబడిన వాళ్ళం, వాడి చేత పోషింపబడుతున్న వాళ్ళం, వాడి చేత రక్షింపబడుతున్న వాళ్ళం. అటువంటి మనందరం పొందవలసినటువంటి పురుషుడు ఎక్కడున్నాడో చూడాలనుకుంటే గండు మీసాలు పెట్టుకుని అడుగో మహానుభావుడు అక్కడ నిలబడి ఉన్నాడు, నారాయణ. కాబట్టి శ్రీ వీర వెంకట సత్య నారాయణ స్వామి, ఆయన పక్కన ఉన్నది అనంత లక్ష్మీ సత్యవతి, కుడి పక్కన శివుడు. ఇలా ఏకపీఠం మీద ఉంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.